ప్రపంచానికి పరిచయం కాని మహిమగల దేవుళ్ళు బారా హిమాం హుసేన్ స్వామి, హిమాం కాసిం స్వామి కరోనా కాలంలో ఎక్కడ మొహరం వేడుకలు జరగలేదు. కానీ ఇక్కడ మాత్రం ఎంతో వైభవంగా పండుగ జరిపిన రోజులు ఉన్నాయి. అంటే మీరే ఆలోచించండి, ఈ దేవుళ్ళు ఎన్ని మహిమలు, ఎన్ని దైవ శక్తులు కలిగి ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా బుక్రాయ సముద్రం మండలం పసులూరు కొత్తపల్లి గ్రామం నందు జరుగు చిన్న పీర్ల పండుగకు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి భక్తులు హాజరై దేవుళ్ళు యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అంతేకాదు ఇక్కడ వెలసిన దేవుళ్ళు ఎన్నో మహిమలను కలిగి ఉన్నారు. వారి చరిత్రలను మన ముల్లా సాబ్లు షేక్ బెల్గాం ఇమాం బాషా మరియు షేక్ బెల్గాం రషీద్ పీరా ద్వారా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. గురువారం నాడు చిన్న చెరుగెత్తు, శుక్రవారము ఇడి దినము, శనివారం పెద్ద చెరుగెత్తు, ఆదివారం పెద్ద ఏటికి పోతాయి. ఫస్ట్ పీర్ల పండుగ చేసి స్టార్ట్ చేసినారు. చేస్తానే ముందు ఒక పీరు నిలబెట్టినారు, చిన్న పీర్ల పండుగ చేయాలని. చీరలు చెప్పి ఆ లోపల గుమ్మటంలో ఉన్న పీరు తీసుకొని చేసినారు. చేసి పీర్ల పండుగ చేసేటప్పుడు చేసి రాత్రి పెట్టి మెరవనికి ఇంకొక అయిపోయి ఎత్తి ఏ తక్కువ ఉన్న ఎత్తినారు పోతలేని. ఎత్తుకొని ఎక్కువగా ఇది కడుపున ఊది ఈ ముక్కల్లో కళ్ళల్లో సొంగలు వచ్చేసి ఆ పొద్దు దింపేసినారు. దింపుతానే రాత్రి మళ్ళీ అయ్యప్ప బాలప్పని పక్కన రాముల పూజారి వచ్చేసి రాత్రి ఏం పీర్లు ఎక్కదని చెప్పేసినాడు. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు ఎత్తితే 4 గంటల్లో నాకు ఎత్తండి అని చెప్పి వచ్చినాడు. వచ్చి ఎత్తండి అని చెప్తే ఇయ్యద్దు, రాత్రి అంత తిట్టినాడు, ఎందుకు ఎత్తుతారో అతనికి ఇయ్యద్దు అని చెప్పి చెప్పినారు. చెప్తే ఆ మనిషి మళ్ళీ ఎంత మంది పోతే ఆడే నీళ్లు పోసి ఎత్తినారు. ఎత్తడంతోనే మొత్తం ఆటికి 1.5 కిలోమీటర్ బావి దగ్గరికి పోయినాడు. పోతానే ఆడ చేయి చాపి లోపల ఇంతవరకు లోపలికి దిగిపోయినాడు. చేయి చాపితే వాయువు నుంచి అగ్నిమూలకి చక్రం మాదిరి ఇది కాసిం స్వామి వచ్చినాడు. కాసిం స్వామి చేతిలోకి వచ్చే లోపల పైన పోగాలు తడిచిపోతాయని చెప్పి పై పీక్కుంటాను బావిలోకి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్ళిపోయినాక మళ్ళా ఒక అర్ధ గంటకి పైకి వచ్చినాడు. పైకి వచ్చి నీళ్లు తాగిపడి కింద పడిపోయినాడు. కింద పడిపోతానే వాటికి పక్కనకి వచ్చి పాము పక్కన వచ్చి పండుకుంటానే ఏమిది పాము అది లేని ఏం కాదు కూర్చుంటానే ఇంకా వీళ్ళు పోతలేని వాళ్ళ అక్క చెల్లెలు అక్కే కదప్పా వాళ్ళ చెల్లెలు ఆయమ్మ తీసుకొని ఇట్లా వేసుకొని కిందికి కుడి పక్క దిగిపోయింది. పోతానే మళ్ళీ వీళ్ళు ఎవరైనా ముట్టుకుండేపోతే వాళ్ళ మీదకి అట్లేపోయింది. అప్పుడు అటువంటి తీసుకొని వచ్చినారు. దేవుని తీసుకొని అటువంటి నిమ్మకాయలు తీసుకొని సదింపులు చేసుకుంటూ వచ్చేసినారు. వచ్చేసి మళ్ళీ కూర్చోబెట్టినారు. 9వ తరగతి 7వ తరగతి నాడు జరిగింది. 9వ తరగతి నిలబెట్టి ఎందుకు వచ్చినావు, మంచికి వచ్చినావా చెడ్డుకు వచ్చినావా అని చెప్పి అడిగితే, లేదు మీకు మంచికి వచ్చినాను, రేపు సంవత్సరం మళ్ళీ మా అన్న వస్తాడు అప్పుడు అన్నీ అడుక్కొని, నా పేరు ఇమాం కాసిం, మా అన్న వస్తాడు అప్పుడు అన్నీ అడగండి. మళ్ళీ 7వ తరగతి అదే డేట్కి మళ్ళీ ఎత్తితే మళ్ళీ 7వ తరగతి మళ్ళీ పై నిండిపోయి అదే బావి దగ్గర పోయి నిలబడితే అప్పుడు లైట్లు పెట్రోమాస్ లైట్ చుట్టూ పెట్టుకొని ఎట్లా వచ్చినారు వీళ్ళు ముస్లిమ్స్ వీళ్ళు కలిసి ఏమన్నా తెచ్చినారని చెప్పి మళ్ళీ చుట్టూ నిలబడి చెప్తే అప్పుడు మళ్ళీ అదే టయానికే డేట్కి అట్లే మామూలుగా వాటికి చేతికి వచ్చేసిన వాటి మళ్ళీ అదే చేతిలోకి వస్తాను ఇచ్చేసి ఇంకా తీసుకొని వచ్చి ఏం మళ్ళీ చెప్పి అడిగితే అప్పుడు నా పేరు బారా ఇమాం స్వామి, ఆయన ఇమాం కాసిం. నాకు ఇప్పుడు ఈ సంవత్సరం 9వ తరగతి నిలబెట్టినారు. రేపు సంవత్సరం నుండి 9వ తరగతి నిలబెట్టండి, 7వ తరగతి నన్ను నిలబెట్టద్దండి చెప్పిన అని. మేము మంచి కోసం వచ్చినాం, బాగు కోసం వచ్చినాను, నేను చేసినాం. ఈయన ముందుండే
ఇప్పుడు ఎట్లుందో ఇంతకు అధ్వానంగా చెట్లు గిట్లు అన్ని వచ్చేసి పీర్ల బావి. ఈయన వచ్చేసి బారా ఇమాం హుసేన్ స్వామి, ఇమాం కాసిం స్వామి అని వాళ్ళు ఈ బావిలో నుంచి బయటకు వచ్చి చిక్కిండేది. వాళ్ళు చిక్కినారు. అప్పుడు పండగ చేయకముందు ఇదంతా భారీగా కళ్ళ అంతా చెత్త విధంగా కళ్ళు ఉండేది. మనిషి దిగడానికి కూడా ఆస్కారం లేదు. ఇది ఫస్ట్లో ఆస్కారం లేనప్పుడు ఇది బావిప. అప్పుడు దీనిలో స్వాములనే బుడుబుడుబుడని మన బుగ్గలతో ఇదైతే అన్నారు. ఆయన అప్పట్లో ఆయన వీళ్ళ బాలరెడ్డి తాత అని ఆయన టీచర్. అప్పట్లో ఆయన హ్యాండ్ ఓవర్లో పండగ చేయాలని, పండగ లేదు అప్పటికే. ఈ పీర్లు ఆయన తిప్పడంతో ఆడ పండగ చేయాలని చేశారు. ఆయన ఉక్కుదేవుడు మూలకి గుమ్మటంలో వేస్తాన్నారు. ఆయన్ని పెట్లు వేసి మూలకి వేసినారు. ఆ పోతలరెడ్డికి పండగ నన్ను నిలబెట్టండి, మీకు బాగా చేస్తానని అప్పట్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన చెప్పినాడని ఆయన పోతలరెడ్డి అంతా చేసి నిలబెట్టడము. అప్పుడు ఈయన బాలప్ప అని నేసే బాలప్ప తాత ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేసినాడు, ఆయన తిట్టి మా జేజినాయన్ని తిట్టి నానా తిట్లు తిట్టినాడు కదా అని మా జేజినాయన వాళ్ళ బాలప్ప ఈయన బాలరెడ్డి తాత పోయి ఆయన తిట్టి లోపలేసి బీగం వేసినాడు. వేసిన తర్వాత బాలరెడ్డి తాత ఆయన బాలప్ప తాతని వేసినాక ఆయన పీర్లు ఎత్తిన తర్వాత ఆయనకి ఏదో ఈయన ఉక్కుదేవుడు పోవడము, తారా నా కలంస చూస్తూ అని ఆయన్ని కొట్టినాడంట బిస్తంబర్లతో. అప్పుడు వాకిలి బిగితే బీగం ఒక పక్క వాకిలో పక్క పడింది. అప్పుడు నాకు పీరు నెత్తండి పోతలే అంటే, లేదు ముల్లా సౌతా తిడతాడు అది ఇది అని ఆయన అన్నాడంట. అన్న తర్వాత ఏదో లేని బంగపోయి పీక్కున్నాడు. 30 బిందెలు నీళ్ళు పోసుకొని ఎత్తుకొని గేడి దగ్గర పోతానే ఆయన ఆటి నుంచి రిటర్న్ వచ్చేసి గుండంలో ముద్దులు కాలుతా అంటే ఆ ముద్దుల్లోనే చుట్టూ 5 చుట్లు తిరిగినాడు. గుండంలో తిరిగిన తర్వాత ఆయన మనుషులు అవతల పట్టుకుంటే వాళ్ళని అట్లా ఎదిలిచ్చి వచ్చేసినాడు. ఇట్లా వస్తే ఏదో ఆయన ఇక్కడ బావికాటుకు వచ్చి దిగడము, లోపల పోయి కాసిం స్వామి తీసుకొని రావడము అది జరిగింది. మళ్ళా నెక్స్ట్కి బారా ఇమాం స్వామి ఆ మూల నుంచి ఈ మూల నుంచి అక్కడ మెట్లు ఉండేటివి అటు సైడు. ఆ మెట్ల మీద వచ్చి ఆడ పైన నిలబడితే ఆయన ఈటి నుంచి సుడిగుండం తిరిగినట్లు తిరిగి పైకి 30 అడుగులు ఎత్తుకి 3 సార్లు ఎగిరి ఆయన చేతిలో వచ్చి పడిన తర్వాత ఆయనకి బాలప్ప తాతకి కిందికి పడతానే ఆ స్వామిని మా జేజినాయన చేతిలో పెట్టి, ముల్లాసాబ్ చేతిలో పెట్టి కిందికి పడతానే ఒక నాగంబం వచ్చి తలపాటున చుట్ట చేసుకొని పడుగుబట్టి పట్టుకుంది. ఆయన నీడ పట్టింది. దాని నుంచి అప్పుడు ఆయన పాము అంటే ఎక్కడ కనపడకుండా ఇది అయిపోయింది. అప్పటి నుంచి ఇట్లే జరుగుతూ ఉంది. బారా ఇమాం హుసేన్ స్వామి, ఇమాం కాసిం స్వామి ఆయన పెద్ద కరోనాలో కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఈ ఊర్లో కరోనా అనేదంటూ ఏ రోగాలు లేవు ఈ ఊర్లో. ఈ గుడికి పెద్దలు వచ్చేసి పోతలరెడ్డి వాళ్ళు, బాలరెడ్డి తాత, జయరాం రెడ్డి వాళ్ళు, జయరాం రెడ్డి, భూపతి రెడ్డి, వీళ్ళు చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళు సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు గురువారెడ్డి, వీళ్ళు పెద్ద మనుషులు పెద్దలు ఈ గుడికి. ఇదెట్లే దీన్నంతా ఇది చేయాలి. ఏ కోరిక కోరినా ఇక్కడ అది కోరిక నెరవేరే తీరుతుంది. వచ్చిన వాళ్ళని వృధా చేసి పంపించే ఇది లేదు. ఈయన ఏ ఊర్లో ఇక్కడ కడప, పొద్దుటూరు, కర్నూలు, హైదరాబాదు అక్కడి నుంచి కూడా భక్తులు వస్తూనే ఉంటారు పండగకి. పండగ వచ్చేసి 10వ తారీఖు చిన్న సెరిగెత్తు, 11 ఇడి దినము, 12 పెద్ద సెరిగెత్తు, 13 బాగా జల్దీ పోతాయి. జల్దీకి రావడము ఇక్కడే వస్తారు. ఆయన పండగ ఏం చాలా వైభవంగా జరుగుతుంది.
పండగ చాలా బాగా జరుగుతుంది. ఇదే బావి అంటే అప్పటికి ఇట్లే ఉంది బావి, ఇప్పటికీ ఇట్లే ఉంది. ఒక ఆయన ఆయన ఒడ్డే పెద్దన్న అని మేము పిల్లోళ్ళప్పుడు ఆయన బండి ఉంది, మొత్తం బావింతా బండే. ఆ బండ కొట్టడానికి ఆయన దిగినప్పుడు అక్కడ కొడితే ఎవరు రావడు కోనరేవును అని ఆటి నుంచి కూతేస్తాడు, ఈ మూల పోతే కూతేస్తాడు, ఆ మూల పోతే కూతేస్తాడు. చుట్టూ కొట్టే చేతగాక పైకి ఒక్కొచ్చి చలి జ్వరం వచ్చి పడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన అంగారకము ఆయన పూలు నోట్లోకి వేస్తే అప్పుడు చాలా బాగుండే మనిషి ఒడ్డే పెద్దన్న అని. ఈ బావికి చుట్టూ చెట్లు ఏ మొక్క ఉన్నా కూడా, ఏ రోగాలు ఏ ఇది ఉన్నా కూడా అవి తింటే, ఆకు తిన్నా కూడా ఆకు అంగారకం తింటే చాలా బాగుతున్నాయి. దీనికి బావిది ఈ బావిగడ్డకి ఏ చెట్టు మొక్క ఆకు తిన్నా ఆయన తలుచుకొని తింటే ఆ వ్యాధి ఏ రోగమున్ని ఏదున్ని చాలా బాగా ఉందని చాలామంది బాగా అయ్యిందని చెప్పిపోతారు. ఈ బావికి కూడా తిరిగే వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు దండిగా ఉంటారు. ఇక్కడ వస్తూనే ఉంటారు. మామూలుగా గురువారం ప్రతి ఊరు నుంచి వస్తారు. ఇక్కడ పెద్ద మహత్యం బావి ఇది. ఆ పూలు తెస్తాం కదా, పూలు ఎక్కడేసేదిలే, ఆ బావిలోకి తెచ్చేసిందే పూలు. ఇవన్నీ ముంతలు పూలు అన్నీ ఇక్కడ తెచ్చేసిందే. గుడి దగ్గరికి ఏ ఉన్నా బావికి తెచ్చేసిందే. తిన్నా కూడా గడ్డి మొక్క తిన్నా ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. ఈ బావిగడ్డకు ఉండేటివి చెట్లు మొక్కలు ఏ మొక్క ఉన్నా ఆ గడ్డితో సమానం, గడ్డి కూడా ఏ తిన్నా కూడా ఆరోగ్యాలు చాలా బాగుంటాయి.